హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మష్రూమ్స్ పుట్టగొడుగుల కూరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు నాటు పుట్టగొడుగుల్ని తీసుకున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి నాటు పుట్టగొడుగులు బాగానే దొరుకుతాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని వీటిని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులో ఒక పావు వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ఉడకబెట్టుకున్న పుట్టగొడుగులని ఒక 2 మినిట్స్ వరకు అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని తీసేసి మళ్ళీ ఇందులోనే ఇంకొక పావు వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ పుట్టగొడుగులు తినడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర చిరుపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ మగ్గేలోపుగా మనం గ్రేవీ కోసం ఒక 3 టమాటాలను తీసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచుల అల్లం, 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోవాలి. అలాగే 5 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారాన్ని, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. మష్రూమ్స్ అనేవి బరువు తగ్గే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయండి. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం వేయించుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తే ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ అనేది ఇలా ఉంటే బాగుంటుంది, మరీ పలచగా కాకుండా. ఈ మష్రూమ్స్ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి. ఇది వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చివరగా ఇందులో కొత్తిమీర వేసుకుంటే మనకి గుమగుమలాడే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చేయడం చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching.